అందరికీ. నేను హైదరాబాద్లో సిటీలో పనిచేస్తుంటాను. చాలా విషయాలు వచ్చినాయి. ఇక్కడ ర్యాట్ పిక్కర్స్ పిల్లలు అంటే పిల్లల్లో కూడా మరి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటారు. కాగితాలు ఏరడం, ఈ మూసీ నది ప్రాంతాల్లో మోరి నీళ్ళలోనే వాళ్ళ ఇల్లు ఉంటాయి. ఆ పిల్లల్ని అయితే అసలు స్కూల్కే రానివ్వరు. మనం 15% బడ్జెట్ మనం అడుగుతున్నాము. 15% వచ్చినా కూడా 20% వచ్చినా వాళ్ళ వరకు వెళ్తుందా? అసలు ఆ స్కూల్కి ఆ పిల్లల తల్లులు అంటే వేరే పిల్లల తల్లులు కూడా ఈ పిల్లల్ని రానివ్వరు. అంటే ఈ పిల్లలు కాగితాలు ఏరే పిల్లలు, మోరీలలో ఉండే పిల్లలు, వీళ్ళలాగానే మా పిల్లలు కూడా తయారవుతారు. కాబట్టి వీళ్ళ పిల్లలు మా వరకు రావద్దు, స్కూల్కి రావద్దు అని చెప్పేసి కూడా వాళ్ళ డిమాండ్. ఆ పిల్లలకి మనమే ఒక గుడిసెలాగా వేసి దళిత బహుజన ఫ్రెండ్ లెర్నింగ్ సెంటర్ పెట్టి ఒక 40 మంది పిల్లలకి వాళ్ళకి చేతులు ఎట్లా కడుక్కోవాలి, వాళ్ళకి జడ ఎట్లా వేసుకోవాలి, వాళ్ళు నీట్గా ఎట్లా ఉండాలి, ఎట్లా ఆటలు ఆడాలి, ఎట్లా పాట పాడాలి అని చెప్పి ఒక 6 నెలల కష్టపడి వాళ్ళకి నేర్పించిన తర్వాత వాళ్ళని కలెక్టర్కి కంప్లైంట్ పెట్టి ఈ పిల్లల్ని తల్లిదండ్రులు రాణించలేరు, స్కూల్లో టీచర్ కూడా దూరంగా ఒక మూల కూసబెడుతున్నారు కాగితాలు ఏరే పిల్లలని. కాబట్టి వీళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి అక్కడికే డిఓని పిలిపించి, టీచర్స్ని పిలిపించి, అంగన్వాడీ సెంటర్ టీచర్స్ని పిలిపించి వాళ్ళని 40 మంది పిల్లల్ని మనం స్కూల్కు పంపించగలిగాము. అందులో ఒక 10 మంది పిల్లల్ని హాస్టల్కి పంపించగలిగాము. అంటే వివక్ష అంతా కూడా ఎట్లా ఉందంటే డొమెస్టిక్ వర్కర్ పిల్లలు ఉంటారు, ఎక్కువ శాతం ఇళ్లలో పనిచేసే వాళ్ళ పిల్లలే వెళ్తారు. అందులో కూడా ఒంటరి మహిళల పిల్లలు వెళ్తారు. మొత్తానికి కూడా కనీసం ఒక 500 రూపాయలు కూడా ప్రైవేట్లో స్కూల్లో కట్టుకోలేము అన్న పరిస్థితిలో ఉండే వాళ్ళ పిల్లలు మాత్రమే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు. అక్కడికి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి మేము వ్యాసరచన పోటీలు పెడుతుంటాం అప్పుడప్పుడు. అంటే ఈ పిల్లలది ఎట్లా చదువుకుంటున్నారు, ఏంటి పరిస్థితి అనేసి. కొంతమందికి 7th క్లాస్ చదివే వాళ్ళకి కూడా 3rd క్లాస్లో ఉండేది కూడా రాదు. అక్కడ స్కూల్ వాతావరణం కూడా అట్లనే ఉంటుంది. ఒక దిక్కు పెచ్చులు ఊడి పడిపోతుంటుంది. మేము వెంకటరెడ్డి సార్కి అయితే ఒకటి అంబేద్కర్ నగర్ స్కూల్ని అప్పో చెప్పాం. తిరిగి 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 ఆ టీచర్కి నన్ను చూసే కోపం వస్తుంది, కొంతమంది టీచర్స్కి నన్ను చూసే కోపం వస్తుంది, కొంతమంది పోలీస్ వాళ్ళకి నన్ను చూసే కోపం వస్తుంది, కొంతమంది ఏసీపీలకు నన్ను చూసే కోపం వస్తుంది. మొన్నైతే మేడ్చల్ జిల్లా కలెక్టర్ అయితే దండం పెడతాడు నన్ను చూసి. అట్లా నన్ను చూస్తే చాలా మందికి కోపం వస్తుంది. నా ఇంటి కోసం కొట్లాడుతున్నట్టు, ఈ నా సమాజం కోసం నా రక్తం ఉడుకుతుంటుంది ఈ పిల్లల్ని చూసినప్పుడు. వ్యాసరచ పోటీ పెట్టినప్పుడు 7th క్లాస్ పిల్లలు కూడా 3rd క్లాస్ లెసన్ రాని పరిస్థితిలో ఉంటుంది, టేబుల్స్ రాని పరిస్థితిలో ఉంటుంది. ఒకసారి అయితే మేము ఇదే అడ్డగుట్ట స్వర్ణ చెప్పినట్టు అడ్డగుట్ట స్కూల్కి మేము వెళ్ళినప్పుడు కనీసం ఒక గంట సేపు దేవుళ్ళ మీద దేవతల మీద ప్రేయర్ చేస్తుంటే ఒక్కొక్క పిల్లలు చక్కెర వచ్చి పడిపోతుంటారు. ఎందుకు ఈ పిల్లలు పడిపోతున్నారని చూస్తే వాళ్ళు పొద్దుగాల టిఫిన్ కూడా చేయకుండా వస్తుంటారన్నమాట. అంటే తల్లులు ఒంటరి మహిళలు పొద్దుగా లేచి ఇళ్ళ పనికి 5 గంటలకి వెళ్ళిపోతారు, వాకిలు ఉడిచి నీళ్ళు చల్లడానికి గురించి. ఆ పిల్లలకి టిఫిన్ కూడా ఉండదు. అలాంటి టైంలో మనం ఒక డిమాండ్ తీసుకొచ్చాం గవర్నమెంట్ దగ్గర, ముందున్న ప్రభుత్వం దగ్గర. మా పిల్లలు స్కూల్కి రాగానే మా పిల్లలకు టిఫిన్ పెట్టాలి అనేసి. టిఫిన్ పెట్టాలంటే ఏదో కంటి తుడుపు కార్యక్రమం లాగా ఒక మండలానికి ఒక స్కూల్కి పెట్టిండ్రు. సరే అనేసి మేమందరూ కూడా డీబీఎఫ్ మెంబర్స్ అంతా కూడా ఒక వారం 10 రోజులు టిఫిన్ ఎక్కడ ఏ స్కూల్లో పెడుతున్నారని పోయినప్పుడు పాపం పిల్లలు తల్లిదండ్రులు మీ స్కూల్లో టిఫిన్ పెడుతున్నారు కదా అని చెప్పేసి పొద్దుగల టిఫిన్ పెట్టి పంపించే తల్లి కూడా ఆ టైంలో టిఫిన్ కూడా పెట్టి పంపకుండా వాళ్ళు స్కూల్కి వచ్చి మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళ్ళడం జరుగుతుంది. ఈ 15% మనం చేసే డిమాండ్ వచ్చినా కూడా అది కరెక్ట్గా మన పిల్లలకు ఖర్చు అవుతుందా? ఖర్చు చేసేదాకా కూడా మన పోరాటం దళిత బహుజన ఫ్రంట్ అయితే మేము ఊకోము. మాతో పాటు మనకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మనం 15% సాధించుకుంటాము. మనం ఇలాంటి పోరాటాలు ఎన్నో చేసి సాధించుకున్నాము, కానీ ఇది కూడా సాధించుకుంటాము. సాధించుకున్న తర్వాత కూడా ఇది మన పిల్లలకు అందే వరకు కూడా మన పోరాటం సాగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.